Lucas. Revive and renew your destiny. इंसान में बहुत सारे डर रहते हैं, మనుషునిలో అనేకమైన భయాలుంటాయి, बहुत प्रकार के डर होते हैं। అనేక రకాలైన భయాలుంటాయి. कुछ लोग परिस्थिति से डरते हैं, కొంతమంది పరిస్థితికి భయపడతారు, कुछ लोग बीमारी से डरते हैं, కొంతమంది రోగానికి భయపడతారు, कुछ लोग पारिवारिक परिस्थितियों के लिए डरते हैं, కుటుంబ పరిస్థితులను బట్టి కొంతమంది భయపడతారు, कुछ लोग हालात से डरते हैं। ఇంకా కొంతమంది వేరొక పరిస్థితిని బట్టి భయపడుతుంటారు. जैसे आज आप लोगों ने खाली बारिश से डर गए, ఈ రోజు మీరు కేవలం వర్షానికి భయపడ్డారు. ऐसा इंसान कोई ना कोई ऐसे परिस्थिति में, ऐसे सवालों में वो गिर जाता है और डरता है। ఈ విధంగా మనుషుడు ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి ప్రశ్నలలో పడిపోయి అలా భయపడతాడు. आमीन। ఆమేన్. खैर छोटे बच्चे डरते हैं तो हम बड़े लोग उनको संभाल लेते हैं। చిన్న పిల్లవాళ్ళు భయపడుతున్నప్పుడు పెద్దవారమైన మనం వారిని కాపాడతాం. अरे डरना नहीं, कुछ नहीं होता, कुछ नहीं होता, मैं हूं ना बोलते। మనం అంటాం ఏంటంటే ఏ భయపడక ఏం కాదు, నేనున్నాను కదా, कुछ नहीं होता तुमको, మీకు ఏం కాదు, मैं हूं। నేను. जब बच्चे डरते हैं तो हम बड़े लोगों का सहारा देकर उनको संभाल लेते हैं, उनको हम लोग मना लेते हैं कि डरो मत। పిల్లలు భయపడిన తర్వాత పెద్దవారమైనటువంటి మనము వారికి సహాయం చేసి వారితో అంటాము, మేము ఉన్నాము, నీ భయపడకు, आपको डरने की जरूरत नहीं है, మీరు భయపడవలసిన हम అవసరం लोग లేదు, है ना। మేము ఉన్నాం కదా. ऐसा हम बोल के बच्चों को चुप करा ఈ लेते हैं। విధంగా మనము అని వారిని మౌనంగా చేస్తాం. परंतु मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళరా, आप जो बड़े हैं, सयाने हैं, మీరు పెద్దవారు, తెలివిగలవారు, आप भी कोई ना कोई परिस्थिति में डर रहे हैं। మీరు కూడా ఏదో ఒక పరిస్థితికి భయపడుతున్నారు. आज मैं आपको अगर एक एक को अगर पूछूं तो आप में बहुत सारे लोगों में बहुत सारे डर समाये हुए हैं। ఈ రోజు నేను మీలో ఉండి ఒక్కొక్కరిని అడిగాను అనుకో, అనేక మందిలో అనేక రకాలైన భయాలు ఇమిడి ఉన్నవి. और इतने प्रकार के आप भय बताएंगे कि उनको गिनना मुश्किल हो जाएगा। ఇన్ని రకాలైనటువంటి భయాలు మీరు చెప్తారు కదా, అంటే వాడిని లెక్క పెట్టలేకపోతాం. मनुष्य के अंदर में बहुत सारे डर समाये हुए रहते हैं। మనుష్యునిలో అనేకమైన భయాలు ఇమిడి ఉంటాయి. जब वो सक्सेस नहीं होता जीवन में, ఆయన జీవితంలో సఫలము కానప్పుడు वो डरते रहता, ఆయన భయపడుతుంటాడు. वो बोलता मेरे जिंदगी का कोई मतलब नहीं है, बोले मेरा कोई काम सक्सेस नहीं हो रहा है। ఆయన అంటాడు ఏంటంటే, నేను బ్రతికి ఉండి ఏం లాభం లేదు, నా ఏ పని సఫలం అవుతలేదు. तो कई बार हम लोग दूसरा गलत निर्णय ले लेते हैं। అనేక సార్లు వేరొక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. चलो मरना ही अपने लिए उत्तम है बोलते, ఇక అనుకుంటాం ఏంటంటే చావడమే ఉత్తమమైనది. पर नहीं मेरे प्रियो, కానీ కాదు నా ప్రియమైన వాళ్ళరా, मौत हमारा आखिरी मंजिल नहीं है। మరణము మన చివరి మెట్టు కాదు. आप मर तो जाएंगे, నీవు చనిపోతావు, लेकिन मरने के बाद और एक नरक आपके सामने रहेगा। కానీ చనిపోయిన తర్వాత వేరొక నరకము నీ ముందు ఉంటుంది. क्या फायदा होगा? దాంతో నీకు ఏం లాభం? अरे छोटा सा डर से तुमने अपना खात्मा कर लिया, लेकिन उसके बाद तुम्हारे जीवन में जो आगे जो नरक का अथाह कुंड है, आपने जिससे बचने के लिए चर्च में आए हो, फिर जाकर आप वही नरक के सामने खड़े हो जाएंगे। చిన్న భయానికి భయపడి నీకు హత్య చేసుకున్నావు, కానీ ఏ నరకము నుండి అయితే నువ్వు తప్పించుకోవాలని అనుకుని నువ్వు మందిరానికి, చర్చికి వచ్చావు, మళ్ళీ తిరిగి అదే నరకంలోనికి వెళ్ళావు. तू बचने के लिए चर्च में आया, నువ్వు అక్కడ నుండి తప్పించుకోవడానికి చర్చికి उसी వచ్చావు. नरक के अथाह कुंड से बचने के लिए आप यीशु मसीह के पास में आए। ఆ నరకాన్ని, గుండం నుండి తప్పించుకోవడానికి మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. अच्छी बात है, మంచి మాట. प्रभु ने आपको अपनाया, దేవుడు నిన్ను అంగీకరించాడు, आपका उद्धार किया, నిన్ను రక్షించాడు, अपने पवित्र लहू से आपके पाप धोए తన పరిశుద్ధ రక్తంతో మీ పాపాలను కడిగాడు, और आपके सारे गुनाहों को उसने माफ कर दिया, మీ తప్పిదములన్నింటినీ క్షమించాడు, और अपने लहू के द्वारा आपको उसने धर्मी ठहराया, తన రక్తముతో నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. ఆయన आपके सारे गुनाहों को उसने माफ कर दिया, నీ తప్పిదాలన్నింటినీ ఆయన క్షమించాడు. और तुमको अपना बेटा और अपनी बेटी बना తన लिया, కుమార్తెగా, కుమారునిగా చేసుకున్నాడు మిమ్మల్ని. और तुमको अपना वारसदार बना लिया। తన వారసునిగా చేసుకున్నాడు మిమ్మల్ని. उसके बाद में भी आपके अंदर में डर और नाना प्रकार की समस्याएं आपको डराते रहती है, जिस डर के कारण आपने अपने आप को आपने नाश की ओर लेकर गए। అటు తర్వాత మీలో నానా రకాలైనటువంటి సమస్యలను బట్టి, భయాలు ఏవైతే భయపెడుతున్నాయో వాటిని బట్టి నీవు నాశనము తట్టు వెళ్ళావు. पर उससे आपका सब कुछ खत्म नहीं होता। కానీ దాని ద్వారా నీకున్నవన్నీ సమాప్తము కావు. आपको याद रखना होगा నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి, कि मरने के बाद ही हमारा एक जीवन और है,
जो यीशु मसीह ने हमको बताया। చనిపోయిన తర్వాత మనకు వేరొక జీవితం ఉన్నది, దానిని యేసుక్రీస్తు మనకు చెప్పాడు. वही जीवन है अनंत काल का जीवन। అది ఏ నిత్య జీవము. अब यीशु मसीह के पास आए हो, మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, जीवित परमेश्वर के पास आए हो, సజీవం గల దేవుని దగ్గరికి వచ్చారు, आप जीवित परमेश्वर के भवन में आए हो, సజీవం గల దేవుని భవనంలోనికి వచ్చారు, कलीसिया में आए हो, సంఘంలోనికి వచ్చారు. आपके सारे भय और आपका सारा जीवन उसने बदल कर आपको दे दिया, तब भी आपने वही काम किया जो आपको नहीं करना నీ चाहिए। భయాలన్నిటి నీ పరిస్థితులన్నిటి మార్చి ఇచ్చినప్పటికీ ఏ పనైతే నీవు చేయకూడదో దాన్నే చేశావు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आप में डर कहां से आ गया? నీలోనికి భయం ఎక్కడి నుండి వచ్చింది? मैं आपको बताना चाहता हूं, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, आप कोई ना कोई बात से डर रहे हैं। నీవు ఏదో ఒక మాటకు భయపడుతున్నావు. डर बहुत से प्रकार के हैं, लेकिन कोई ना कोई डर है जो आपको सता रहा है, రకరకాల భయాలు ఉన్నాయి, కానీ ఏదో ఒక భయము నిన్ను వేధిస్తూ ఉన్నది. और उसी के कारण आप अपने जीवन समाप्त करने पर बैठे हो। దానిని బట్టి నీ జీవితాన్ని సమాప్తం చేయాలనుకుంటున్నావు. आपका जीवन समाप्त होने वाला नहीं है। నీ జీవితము సమాప్తము కాదు. बाइबल बताती है బైబిల్ చెప్తున్నది, मौत के बाद ही हमारा एक नया जीवन शुरू होगा। మరణము తర్వాతనే మనకంటూ ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది. वही बात को, वही संदेश को प्रभु यीशु मसीह ने स्वर्ग से पृथ्वी पर लेकर आया, वही अनंत काल का जीवन है जो आपको और मुझको उसने दिया है। ఆ మాటని, ఆ సందేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. అది ఏ నిత్య జీవమై ఉన్నది. और उसके लिए उसने अपना सर्वस्व दे दिया। దానికే తనకున్న సమస్తం ఇచ్చేశాడు. प्रभु यीशु मसीह ने ప్రభువైన యేసుక్రీస్తు आपको और मुझको उद्धार देने के लिए, वो अनंत काल का जीवन देने के लिए उसने कलवरी के क्रूस पर अपना सब कुछ लुटा दिया। నీకును నాకును రక్షణ ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి కల్వరి శిలువ మీద తన సమస్తమును దారపోశాడు. उसने कलवरी के क्रूस पर अपने प्राणों तक दे दिया। ఆ కల్వరి శిలువ మీద తన ప్రాణాల వరకు ఇచ్చాడు. उस कलवरी के क्रूस पर उसने अपने बदन को छिदवा दिया, पूरी रीति से अपने बदन को तोड़वा दिया, ఆ కల్వరి శిలువ మీద తన శరీరమును పూర్తిగా నలగగొట్టుకున్నాడు. और अपने शरीर का आखिरी बूंद तक उसने अपना लहू इस धरती पर बहा दिया। తన శరీరంలో ఉన్న చివరి బిందువు రక్తం మట్టు వరకు భూమి మీద కార్చినాడు. ये क्यों किया वो? ఇది ఎందుకు చేశాడు ఆయన? आपके लिए, నీ కొరకు, मेरे लिए, నా కొరకు, हम सब के लिए, మనందరి కొరకు, सारे मानव जाति के लिए उसने ये कुर्बानी जो देकर आपको और मुझको छुड़ा लिया, बचा लिया। इसका क्या अर्थ रहा अगर आप फिर से वहीं गए हो? నీవు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళావంటే ఆయన చేసిన బలియాగానికి అంతటికి, మానవ జాతికి ఇచ్చిన బలియాగానికి ఏం అర్థం ఉంటుంది? जिस नरक से आपको बचाने के लिए उसने अपना सर्वस्व दे डाला और अपने आप को कुर्बानी करके चढ़ा दिया, तो उसका क्या अर्थ रहा? आज ये हमें सोचना है। ఏ నరకం నుండి తప్పించడానికైతే తనకున్న సర్వస్వం ఇచ్చేశాడు, తన బలియాగాని ఇచ్చేశాడు, మళ్ళీ తిరిగి నువ్వు అదే చేస్తున్నావు అంటే దానికి అర్థం ఏముంది? इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, इंसान कुछ बातों के कारण वो परमेश्वर से दूर होकर, परमेश्वर की संगति से दूर होने के कारण अपने अंदर में भय समाने के लिए वो जगह दे देता है। మనుష్యుడు కొన్ని మాటలను బట్టి, కొన్ని విషయాలను బట్టి దేవునికి దూరము కావడము ద్వారా భయాలు మనల్ని ఆవరించుకుంటాయి. मैं इसलिए सदा ये कहते रहता हूँ, అందుకని నేను అంటున్నాను ఎల్లప్పుడూ, आप परमेश्वर की उपस्थिति को छोड़कर मत जाओ। మీరు దేవుని సన్నిధిని వదిలి వెళ్ళొద్దు. आप परमेश्वर की उपस्थिति में जब तक बने रहेंगे, तब तक आप सेफ है और आप उसके बाहों में है। నీవు ఎంత మట్టు వరకైతే దేవుని సన్నిధిలో ఉన్నావో అంత మట్టు వరకు సురక్షితంగా ఉన్నావు, మరి ఆయన కౌగిలిలో ఉన్నావు. ऐसे कितने भक्तों का मैं सीरियल ना बताऊं जिन्होंने परमेश्वर की उपस्थिति से दूर होकर उन्होंने बहुत भय खाया और जिसके कारण उनके जीवन में बहुत कुछ नष्ट हो गया। ఈ విధంగా ఎంతో మంది భక్తుల పేర్లు నేను లైన్ పెట్టి చెప్పగలను. వారు దేవుని సన్నిధి నుండి దూరం అవడం ద్వారా భయాలను బట్టి తమ జీవితంలో అనేకమైన నష్టాలను ఎదుర్కొన్నారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, सबसे पहला मानव మొట్టమొదటి మానవుడు ఆదాము. जब उसने परमेश्वर की आज्ञा का अतिक्रमण किया, उसी समय उसके अंदर में भय समा गया। ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే అదే సమయంలో భయము ఆయనను ఆవరించుకున్నది. और परमेश्वर ने उसको एदेन की वाटिका से जैसे ही निकाल दिया, तो वो बेबस
और बेसहारा इंसान बन మరి गया। దేవుడు ఏ విధంగానైతే ఆయనను ఏదైనా తోటలో నుండి బయటికి తీశాడో ఆయన ఇలాంటి సహాయం లేని వాడైపోయాడు. निस्सहाय परिस्थिति में वो कांटों और उटकारों में पड़कर रोने लगा कि मैं किस हरियाली से निकाल कर और किस ऐसे मरुभूमि में गिर गया हूं मैं। ఆయన నిస్సహాయమైన సహాయం లేని పరిస్థితిలోనికి వచ్చి ముళ్ళ పొదలు గుచ్చ పొదలలో పడి ఏడుస్తున్నాడు. నేను ఎలాంటి పచ్చికల చోట్ల నుండి ఇప్పుడు ఎడారి ప్రాంతానికి వచ్చాను. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, आदम को गेत्सेमनी बगीचे में से निकाल देने का मतलब है ईश्वरीय सानिध्य से वो बाहर हो गया। ఆదామును ఏదేను తోటలో నుండి తీసివేయడానికి అర్థం ఏంటంటే ఆయన దేవుని సన్నిధి నుండి బయటికి వచ్చాడు. ऐसे ही हम बहुत बार परमेश्वर की आज्ञाओं को टालकर जो प्रभु की इच्छा है उस इच्छा को मारकर हम अपनी इच्छा पूरा कर लेते हैं। ఇదే విధంగా అనేక సార్లు దేవుని ఆజ్ఞలను మితిమీరి దేవుని చిత్తం ఏదో ఉందో ఆ చిత్తాన్ని చేయక మనము మన చిత్తాలను చేసుకుంటాం. हम अपनी इच्छा पूरी करते మన हैं, ఇష్టాలను పూర్తి परंतु చేసుకుంటాం. परमेश्वर की जो सुइच्छा है हमारे विषय में उसको हम बाजू में कर देते కానీ हैं। దేవుడు మన పట్ల కలిగి ఉన్న సువాంఛ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేస్తాం. तब परमेश्वर हमसे दूर हो जाता है, అప్పుడు దేవుడు మన నుండి దూరం అవుతాడు. तब हम उसकी उपस्थिति से दूर किए जाते हैं। అప్పుడు ఆయన సన్నిధి నుండి దూరం చేయబడతాం. उसकी उपस्थिति जैसे ही हमसे दूर हो जाता है हमारे अंदर में भय समाना शुरू हो जाता है। ఆయన సన్నిధి ఏ విధంగానైతే మన దూరం అవుతుందో మనలో భయం ఆవరించుకుంటుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इंसान परमेश्वर की उपस्थिति से दूर होने के कारण भय में पड़ जाता है। మనుష్యుడు దేవుని సన్నిధి నుండి దూరము కావడం వల్లనే భయములో పడిపోతాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आज ऐसे कई भय हैं आपको परमेश्वर से दूर ले जा रहे हैं, ఈ విధంగా ఎన్నో భయాలు నీలో ఉన్నాయి. అవి నిన్ను దేవుని నుండి దూరం తీసుకెళ్తున్నాయి. परंतु आपका डर क्या है हमको नहीं पता। నీ భయం ఏంటో నాకు తెలియదు, मेरा डर क्या है आपको नहीं मालूम। నా భయం ఏంటో నీకు తెలియదు. मुझ में भी कोई डर है, నాలో కొన్ని భయాలు ఉన్నాయి, आप में भी कुछ डर है, నీలో కొన్ని భయాలు ఉన్నాయి. और ये डर हम लोग किसी को बताते नहीं है। మరి ఈ భయాన్ని మనం వేరొకరికి చెప్పము. अपने अंतरंग में ही हम कुड़ते रहते మన हैं। లోపల మనమే అంతరంగంలో సనుగుతూ ఉంటాం. ये इसलिए हो रहा है ఇది ఎందుకు कि అవుతుందంటే हम कहीं ना कहीं परमेश्वर की उपस्थिति से दूर है। మనం ఎక్కడో కాడ దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాం. जब परमेश्वर की उपस्थिति से हम दूर हो जाते हैं, దేవుని సన్నిధి నుండి దూరమైన తర్వాత भय छा लेता है భయం ఆవరించుకుంటుంది. और भय हमको भगाते रहता है। భయము మనల్ని ఉరికిపిస్తది. हम भगोड़े बन जाते మనము हैं। పరిగెత్తుతూనే ఉంటాం. वास्तव में जो काम करना चाहिए वो नहीं कर पाते, వాస్తవానికి ఏ పని చేయాలో जो काम చేయలేకపోతాం. नहीं करना चाहिए वही काम जाके कर डालते ఏ हैं। పని చేయాలో దాన్ని చేస్తుంటాం. इस प्रकार से అందుకని हम पाप में गिरना शुरू कर लेते हैं। మనం अपने పాపంలో जीवन పడుతూ में। हमारे जीवन में पाप एंटर कर लेता है మన జీవితంలోనికి పాపము ప్రవేశిస్తది. और वो हमारे जीवन में प्रवेश करके हमें और भी भयभीत करने लगता है। మన జీవితంలోనికి ప్రవేశించి ఇంకను భయపెట్టిస్తూనే ఉంటుంది. तो वही बात का अनुभव यहाँ पर दाऊद भी बता रहा है। ఆ మాటను గూర్చిన అనుభవాన్ని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अब उसी बात का अनुभव ఆ మాటను గూర్చిన आपको అనుభవాన్ని दावीद के मुंह से निकला और प्रार्थना के रूप में वो ये कहने लगा। దావీదు నోట నుండి వచ్చి ప్రార్థన మాధ్యమం ద్వారా ఆయన ఈ విధంగా అంటున్నాడు. ये भजन संहिता 34 और 4 में उसने प्रार्थना में ये बात कह दिया। కీర్తనల గ్రంథము 34:4లో ఆయన ప్రార్థన ద్వారా ఈ మాటలు అంటున్నాడు. आप देखिए इस वचन में, మీరు చూడండి వాక్యములో, मैं यहोवा के पास गया। నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. विचारना यानी अब मैं प्रभु के पास गया और उससे मैं पूछने लगा, उससे प्रार्थना में बातें करने लगा। ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి అతనితో నేను అడిగాను, నేను ప్రార్థనలో మాట్లాడుతున్నాను. ये एक ही वर्ड से हम लोग समझ सकते हैं। ఈ ఒక మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు, दाऊद परमेश्वर के पास में गया। దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. यस, दाऊद परमेश्वर के पास गया। దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు. कुछ ना कुछ प्रॉब्लम है उसका। ఆయనకు ఏదో ఒక సమస్య ఉంది. जैसे हम बच्चों को दिलासा देते हैं, बचा लेते हैं, वो हो गया, लेकिन आप कहाँ जाओगे? పిల్లలను ధైర్యపరిచి వారిని ఒప్పించుకుంటాం, అది అయిపోయింది. కానీ నీవెక్కడికి వెళ్తావు? आप कहाँ जाओगे? మీరు ఎక్కడికి వెళ్తారు? आप तो बड़े हैं, మీరేదో పెద్దవారు, आप सयाने हैं। మీరు తెలివిగలవారు. अगर आपको डर लग रहा है మీకు భయం అవుతుంది, तो आप कहाँ जाओगे? మీరు ఎక్కడికి వెళ్తారు? आपको कोई और बड़ा व्यक्ति नहीं है आपके पास में जिसके पास जा सके आप। నీ దగ్గర వేరొక పెద్ద వ్యక్తి లేడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ज्यादा से ज्यादा आप लोग पास्टर के पास जाते हैं। ఎక్కువగా మీ పాస్టర్ దగ్గరికి వెళ్తావు. पास्टर के पास जाएंगे तो कुछ सलाह मिल जाएगा, పాస్టర్ దగ్గర వెళ్తే ఏదో ఒక సలహా कोई अच्छी बात मिल जाएगी। ఏదైనా మంచి మాట దొరుకుతుంది.
దొరుకుతుంది, वो मुझे अच्छा मार्गदर्शन कर सकते మంచి हैं। మార్గదర్శనం చేస్తాడు, अच्छी बात है। మంచి మాట. कभी कभी होता है, కొన్ని కొన్నిసార్లు అవుతుంది, कभी कभी परमेश्वर के दास के पास में जाने से भी हमारे लिए रास्ते खुल जाते हैं కొన్నిసార్లు దైవదాసుల దగ్గర వెళ్ళడం ద్వారా మనకు మార్గాలు తెరవబడతాయి, और कुछ अच्छी सलाहें भी मिल जाती है మంచి సలహాలు దొరుకుతాయి, जिससे हमारा काम आसान हो దాని जाता है। ద్వారా మన పని సులువైపోతుంది. इसलिए मैं कह रहा हूँ, అందుకే నేను అంటున్నాను, आप कभी कभी ऐसा भी करके आप जीत जाओ अपना जंग। నీ యుద్ధాన్ని కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా చేసి రణాన్ని గెలుచుకో. आप क्यों डरते हो, నీవెందుకు భయపడుతున్నావు, क्यों रोते हो, ఎందుకు ఏడుస్తున్నావు? आप दाऊद के समान क्यों नहीं करते? దావీదులాగా నీవు ఎందుకు చేయవు? दाऊद ने वन वर्ड आंसर दे दिया यहाँ पर, ఒకే మాటలో దావీదు జవాబిచ్చాడు, मैं यहोवा के पास गया। నేను యెహోవా యొద్ద విచారణ जब చేసేది. उसको डर लगा ఆయనకు భయమైనప్పుడు तो वो यहोवा के पास में गया ఆయన యెహోవా దగ్గరికి వెళ్ళాడు, और कहीं नहीं गया, మరి ఎక్కడికి వెళ్ళలేదు, वो परमेश्वर के पास गया सीधा, ఆయన చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, कोई मनुष्य के पास नहीं మనుషుల गया। దగ్గరికి వెళ్ళలే. आप देखिए उस वचन में क्या बोल रहा ఆ है, వాక్యంలో ఆయన ఏమంటున్నాడు ये చూడండి, दाऊद का वचन है। ఇది దావీదు కీర్తన. दाऊद डर गया, దావీదు భయపడ్డాడు, कोई ना कोई डर उसको सता रहा था। ఏదో ఒక భయము ఆయనను భయపెట్టేస్తుంది. राजा है, ఆయన రాజు, लोग उससे डरते हैं, ప్రజలు ఆయనకు భయపడతారు, सारी राज्य और प्रजा उससे डरते हैं, రాజ్యము ప్రజలు ఆయనకు భయపడతారు, लेकिन फिर भी वो डर रहा है। ఆయనను ఆయన భయపడుతున్నాడు. आमेन। ఆమేన్. इस बात को समझो, ఈ మాటను అర్థం చేసుకోండి. और मैं सबको समझाता हूँ, सबको धैर्य देता हूँ, लेकिन कभी कभी मैं भी डरता हूँ। నేను అందరికీ తెలియ చెప్తాను, అందరిని ధైర్యపరుస్తాను, కానీ కొన్ని కొన్నిసార్లు నేను భయపడతాను. दाऊद राजा है, దావీదు రాజు, फिर भी उसके जीवन में डर है, ఆయనను ఆయన జీవితంలో భయం ఉన్నది, वो भी डर रहा है। ఆయన భయపడుతున్నాడు. डर के मारे ఆ భయాన్ని బట్టి वो यहोवा के पास में गया करके बोल रहा है। ఆయన యెహోవా యొద్దకు వెళ్ళాను అని అంటున్నాడు. इसका मतलब यह है कि वो परमेश्वर से दूर था। అనగా దానికి అర్థం ఏంటంటే ఆయన దేవునికి దూరంగా ఉండెను. हालेलुया। హల్లెలూయా. इसलिए मैंने आपको बताया, అందుకే నేను మీకు చెప్పాను, जब भी हम परमेश्वर की उपस्थिति से और उसके दायरे से हम बाहर हो जाते हैं तो हमारे जीवन में डर समा जाता है। దేవుని సన్నిధి నుండి ఆయన పరిధి నుండి మనం కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత మనలో భయం ఆవరించుకుంటది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, एक दाऊद ही नहीं, ఒక దావీదే కాదు, बहुत सारे लोग हैं जो डर का शिकार बनकर मर गए। అనేక మంది ఈ భయానికి ఉరై చనిపోయారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप जानते हैं మీకు తెలుసా, कि राजा शाऊल भी సౌలు రాజు जिंदगी भर वो डर से ही जिया జీవితాంత కాలం భయంతోనే బ్రతికాడు, और डर से ही मर गया वो। భయంతోనే చనిపోయాడు. क्यों? ఎందుకు? वो परमेश्वर की उपस्थिति से निकाला गया व्यक्ति ఆయన है। దేవుని సన్నిధి నుండి తొలివేయబడిన వ్యక్తి. क्योंकि उसने भी परमेश्वर की आज्ञा का अतिक्रमण किया। ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. कई बातें हैं उसके जीवन में, ఆయన జీవితంలో అనేక మాటలు ఉన్నాయి. लेकिन जब उसका जीवन परमेश्वर से दूर होता गया और शैतान उसके जीवन में समा गया और उसको डराने लगा। ఆయన జీవితము దేవునికి దూరమైన కొలది సాతానుడు ఆయనలో ఇముడుతూ ఇంకను ఆయనను భయపెట్టించాడు. कई बार दाऊद ने उसकी सहायता की। అనేక సార్లు దావీదు అతనికి సాయం చేశాడు. जब वो वीणा बजाकर गाना गाया तब शैतान भाग गया, फिर बाद में वैसे ही होता था। వీణ వాయించి పాట పాడినప్పుడల్లా సాతానుడు పారిపోయేవాడు, అటు తర్వాత మళ్ళీ అలాగనే అయ్యేవాడు. ऐसा कई बार दाऊद ने उसको शैतान से बचाया। అనేక సార్లు దావీదు అపవాది నుండి కాపాడినాడు ఆయన. जब वो गिटार बजाकर गाना गा के परमेश्वर की आराधना करता था तो उसके ऊपर की शैतान भाग जाता था। వీణ వాయించి దేవుని స్తుతించి ఆరాధన చేసినప్పుడు ఆయన మీద ఉన్న అపవాది పారిపోయేవాడు. और फिर मामूली समय में फिर से शैतान उसको फिर डराने लगता था। సాధారణమైన సమయంలో సాతాను మళ్ళీ అతన్ని భయపెట్టించేవాడు. ऐसा कई बार उसके जीवन में हुआ, ఈ విధంగా అనేక సార్లు ఆయన జీవితంలో पर జరిగింది. डर उसके जीवन से नहीं गया। ఆ భయం ఆయన జీవితంలో వెళ్ళలేదు. आखिर युद्ध में చివరిగా యుద్ధంలో वो मर गया। ఆయన చనిపోయాడు. देखिए, शाऊल राजा की जिंदगी में हम देखते हैं परमेश्वर की उपस्थिति से दूर होने के कारण वो धीरे धीरे डर में समा गया और डर के कारण आखिर में जाकर युद्ध में मर गया। సౌలు రాజు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన దేవుని సన్నిధి నుండి దూరం కావడం ద్వారా మెల్లిమెల్లిగా వచ్చి భయములోనికి లోబడి ఆ భయము ద్వారానే ఆయన చనిపోయాడు. परंतु కానీ परमेश्वर के भक्तों के लिए एक ऑप्शन है। దేవుని భక్తుల కొరకే ఒక తరుణం అనేది ఉంది. आप अगर प्रभु से दूर हो गए, నీవు ఒకవేళ దేవునికి దూరం అయ్యావా, अगर परमेश्वर की उपस्थिति से आप दूर जी रहे हैं, దేవుని సన్నిధికి దూరమై బ్రతుకుతున్నావా, कोई समस्या नहीं। ఎలాంటి సమస్య లేదు. आपके पास में परमेश्वर ने एक और ऑप्शन रखा है। నీ కొరకే దేవుడు ఒక తరుణాన్ని ఉంచాడు. आप प्रार्थना के रूप में परमेश्वर के पास जा सकते हो। నువ్వు ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. हालेलुया, హల్లెలూయా, हालेलुया।
हालेलुया। హల్లెలూయా. अब भजन संहिता चार वचन वही बता रहा है। కీర్తన 34:4 అదే और చెప్తుంది. मैं నీవు మరి నేను यहोवा के पास में जाना चाहिए యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ और చేయాలి, उससे प्रार्थना करना ఆయనతో चाहिए। ప్రార్థన చేయాలి. तब हम उस डर से आजाद हो जाएंगे। అప్పుడే మనం ఆ భయం నుండి విడుదల పొందుతాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. इस वचन को आप पूरा पढ़ेंगे तो आपको समझ में ఈ आएगा। వాక్యాన్ని పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. मैं यहोवा के पास में गया तब उसने मेरी सुन ली। हालेलुया। तब उसने मेरी सुन ली, यानी मेरी प्रार्थना को उसने स्वीकार किया। అనగా నేను చేసిన ప్రార్థనను ఆయన స్వీకరించాడు. हालेलुया। హల్లెలూయా. वचन को समझे मेरे प्रियो। వాక్యాన్ని అర్థం చేసుకోండి నా ప్రియమైన वो వాళ్ళ. दाऊद जो है ఆ దావీదు परमेश्वर की उपस्थिति में गया, దేవుని సన్నిధికి వెళ్ళాడు, उससे बातें किया ఆయనతో మాట్లాడాడు, और परमेश्वर ने उसकी बातें सुन भी लिया। మరి దేవుడు అతని మాటలను విన్నాడు. यानी कहने का तात्पर्य उसका प्रार्थना सुन लिया। అనగా దానికి అర్థం ఏంటంటే ఆయన ప్రార్థన విన్నాడు. हालेलुया। హల్లెలూయా. उसकी प्रार्थना सुन ली गई है। ఆయన ప్రార్థన విన్నాడు. हालेलुया। హల్లెలూయా. सुनने के बाद में क्या हुआ? విన్న తర్వాత ఏమైంది? जो बात मैं आज बता रहा हूँ वही हुआ। ఏ మాట నేను మీకు చెప్తున్నాను ఈ రోజు అదే అయింది. अगर आप में कोई डर है నీలో ఏదైనా భయం ఉందా? तो आप बेकट के अपने पिता परमेश्वर के पास में जा सकते हो। నిర్భయముగా తండ్రి అయిన దేవుని దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. जाओ उसके पास, ఆయన దగ్గర వెళ్ళండి, पूछो ఆయనను అడగండి. मेरा डर का क्या कारण क्या है मेरे నేను प्रभु? భయపడుతున్న దానికి కారణం ఏంటిది ప్రభువా? मेरा डर निकाल दे मुझ में నా से। భయాన్ని నాలో నుండి తీసివేయము. मैं क्यों डर रहा हूँ? నేను ఎందుకు భయపడుతున్నాను? प्रभु से विचारणा करे, पूछे। దేవుని యొక్క విచారణ చేయండి, అడగండి. आमेन। ఆమేన్. वहाँ साफ लिखा है అక్కడ స్పష్టంగా రాసింది, उसने मेरी सुन ली। ఆయన నా ప్రార్థన విన్నాడు. और सुनकर क्या किया? మరి ప్రార్థన విని ఏం చేశాడు ఆయన? आगे देखिए। ముందు చూడండి. और मुझे पूरी रीति से निर्भय किया। నాకు కలిగిన భయములన్నిటిలో నుండి अरे 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 భయములన్నింటిలో నుండి। ఆయన నన్ను తప్పించాను. अनेक वचन है, बहुवचन का उपयोग किया गया। బహు వాక్యము వాడబడ్డది. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి। ఆయన నన్ను తప్పించాను. शाबाश। मैंने इसलिए आपको बताया कई प्रकार के डर है जो आपको डरा रहे हैं। అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి, నిన్ను భయపెడుతున్నాయి. कुछ लोगों को पढ़ाई का डर है। కొంతమంది చదువు భయం ఉంది. जवान बच्चे डरते हैं बहुत। యవన పిల్లలు భయపడుతుంటారు. अरे डरने की जरूरत नहीं है, प्रार्थना करो, अच्छा पढ़ाई करो और अच्छा एग्जाम लिखो। భయపడవలసిన అవసరం లేదు. ప్రార్థన చేయి, చక్కగా చదివి చక్కగా పరీక్ష రాయి, कोई అంతే. बड़ी बात नहीं है। ఏ పెద్ద విషయం కాదు. आप अपने प्रभु के पास जाओ, నీవు నీ దేవుని దగ్గరికి వెళ్ళు, दुआ करो, ప్రార్థన చేయి. मेरे प्रभु నా ప్రభువా मेरी सहायता कर, నాకు సహాయం చేయి. मेरे एग्जाम्स में నా పరీక్షలలో मैं अच्छे नंबर्स में पास हो जाऊं। మంచి మార్కులతో పాస్ కావాలి. 2 मिनट की प्रार्थना। 2 నిమిషాల ప్రార్థన. कुछ बच्चे तो गम्मत करते हैं, కొంతమంది పిల్లలు గమ్మత్తు చేస్తారు. एग्जाम्स को जाने के पहले मेरे पास में आके पेन को प्रार्थना करा लेते हैं। కొంత एग्जाम కి వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి పెన్నుకు ప్రార్థన చేయించుకుంటారు. अंकल पेन को प्रार्थना करो, बोले आज एग्जाम है बोले। అంకల్ పెన్ను ప్రార్థన చేయండి, ఈ రోజు ఎగ్జామ్ ఉంది, పరీక్ష ఉంది. मैं हंसता हूँ, నేను నవ్వుతాను. अरे भाई ये पेन में कुछ नहीं रखा है। నా సోదరుడా, పెన్నులో ఏమి లేదు. ईश्वर ने तुझे ऐसा ब्लेस करना चाहिए। దేవుడు నిన్ను అలాగను ఆశీర్వదించాలి. तेरे सिर पर हाथ रखे, నీ తల మీద చేతులు పెట్టి तेरे ज्ञानेंद्रिय खुल जाएंगे। నీ జ్ఞానేంద్రియాలు తెరవబడాలి. कलम क्या तू क्या नहीं कर सकता? అరే పెన్ను ఏంటి, నువ్వు ఏం చేయలేవు. अगर यहाँ कुछ नहीं है, ఇక్కడ ఏమి లేకపోతే, अगर डोके में कुछ नहीं है, ఈ మెదడులో ఏమి లేకపోతే ये पेन क्या करेगा? ఈ పెన్ ఏం చేస్తుంది? पेन में कुछ नहीं रखा बेटे, పెన్నులో ఏం లేదు బిడ్డ, यहाँ है सब कुछ। అంతా ఇక్కడ ఉంది. मैं उनके सिर पर हाथ रखकर प्रार्थना करके भेजा हूं। వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపించాను. मैंने बोला सब कुछ यहाँ है। అన్ని ఇక్కడ ఉన్నాయన్న. ईश्वर का आशीष यहाँ होना चाहिए। దేవుని దీవెన ఇక్కడ ఉండాలి. परमेश्वर का ज्ञान और बुद्धि की परिपूर्णता यहाँ पर है। దేవుని జ్ఞానము పరిపూర్ణత ఇందులో ఉండాలి. तब అప్పుడు आप अव्वल नंबर से पास हो जाएंगे। నీవు మొదటి ప్రథమ స్థానంలో పాస్ అవుతాయి. आपका डर पूरा प्रभु निकाल देगा। నీ భయాన్ని పూర్తిగా దేవుడు తీస్తాడు. आप निर्भय होकर पेपर पूरा टकाटक लिख देंगे। భయం లేకుండా పేపర్ అంతా చక్కగా రాస్తావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आपका डर आपको कुछ नहीं कर सकेगा। నీ భయము నిన్నేమి చేయదు. जब प्रभु आपकी प्रार्थना सुनेगा దేవుడు నీ ప్రార్థన విన్నప్పుడు तब वो आपको पूरी रीति से निर्भय करेगा करके लिखा है। ఆయన పూర్తిగా భయములన్నింటిలో ఉండి తప్పిస్తాడని రాసి और मुझे पूरी रीति से निर्भय किया करके लिखा है। భయములన్నింటిలో నుండి తప్పించాడని उससे बातें करो, ఆయనతో మాట్లాడు. वो आपकी पूरी सुनेगा ఆయన మాట అంతా వింటాడు. और फिर आपको उन सारे भय और सारी
बातों से आपको मुक्त कर देगा। నీకున్న భయాలన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. उतना ही नहीं, అంతేకాదు दाऊद ने और कुछ कुछ बातें कहे हैं దావీదు ఇంకా కొన్ని మాటలు అన్నాడు प्रार्थना में। ప్రార్థనలో. जिन्होंने उसकी ओर दृष्टि की उन्होंने ज्योति पाई వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, और उसका मुंह कभी काला होने न पाया। వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. अब वो ये भी स्टेटमेंट दे रहा है, ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. मैं उसके पास में गया, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, उसने मेरी सुन ली, ఆయన నా ప్రార్థన ఆలకించాడు, और मैंने ज्योति पाई है। నేను వెలుగును పొందాను. और उसका यानी मेरा मुंह कभी मेरे दुश्मनों के सामने वो काला होने नहीं दिया। నా ముఖము నా శత్రువుల ఎదుట ఎప్పుడు లజ్జింపనివ్వలేదు. हालेलुया, హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, परमेश्वर आपको कभी लज्जित होने नहीं देगा। దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. आपको कभी शर्मिंदगी का मुंह देखना ना पड़े, ऐसा करेगा वो। సిగ్గుపడవలసిన ముఖాన్ని చూడనివ్వడు దేవుడు నీకు. मैंने उसकी ओर देखा, నేను ఆయన తట్టు చూశాను, मैंने उजाला ज्योति पाई है। నేను వెలుగును పొందుకున్నా. हालेलुया, హల్లెలూయా. मेरे परमेश्वर मेरे प्रभु की ओर मैंने दृष्टि की, నేను కేవలము నా దేవుని తట్టు దృష్టి వేశాను. तब मैंने बड़ी ज्योति पाई। అప్పుడు నేను గొప్ప వెలుగును పొందాను. तब मेरे जीवन का सारा अंधकार दूर हो నా गया। జీవితంలో ఉన్న చీకటి అంతయు దూరమాయను. मेरे माइंड में का पूरा अंधकार खत्म हो गया। నా ఆలోచనలో ఉన్న చీకటి అంతయు దూరమాయను. मेरे विचारों का सारा अंधकार खत्म हो गया। ఆలోచనలో ఉన్న చీకటి అంతయు దూరమాయను. तब मैंने उसके कारण बड़ी ज्योति पाई करके लिखा है। ఆయనను బట్టి గొప్ప వెలుగును పొందానని రాసింది. बड़ी ज्योति मैंने पाई, గొప్ప వెలుగు. और मेरा मुंह कभी मेरे दुश्मनों के सामने वो काला होने नहीं दिया। నా ముఖమును నా శత్రువుల ఎదుట లజ్జింపనివ్వలేదు. हालेलुया, హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం. अपने शत्रुओं के सामने आपको कभी गिरने नहीं నీ देगा। శత్రువుల ఎదుట నిన్ను పడనివ్వడు ఆయన. दाऊद ने 23वें भजन में भी लिखा है, సారీ, दाऊद ने 23वें भजन में भी ये बात 23వ लिखा, కీర్తనలో దావీదు రాశాడు, तूने मेरे शत्रुओं के सामने मेरे लिए मेज बिछा दिया। నువ్వు నా శత్రువుల ఎదుట భోజనపు బల్లను ఏర్పరిచావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. शत्रुओं के सामने भोजन का बल्ला बहुत बड़ी बात है। శత్రువుల ఎదుట భోజనపు బల్ల చాలా పెద్ద మాట ఇది. मेज बहुत बड़ी बात है। బల్ల చాలా పెద్దది, చాలా పెద్ద మాట. परमेश्वर आपके प्रति बड़ी योजनाएं रखा है। దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. परमेश्वर आपके लिए भली बाती चुन के रखा है। దేవుడు మంచి మేలైన సంగతులు నీ కొరకు ఎన్నుకొని ఉంచాడు. मेज का तात्पर्य आपको नहीं पता मेरे प्रियो। బల్లకున్న తాత్పర్యం నీకు తెలియదు నా ప్రియమైన వాళ్ళారా. मेज का तात्पर्य बहुत बातें सिखाती है। బల్లకున్న అర్థం అనేకమైన మాటలను నేర్పిస్తుంది. हालेलुया, హల్లెలూయా. मेज आपका भूख मिटाता है। బల్ల నీ ఆకలిని తీరుస్తుంది. हालेलुया, హల్లెలూయా. आकली खाली पेट का आकली नहीं, ఇది కేవలం కడుపు ఆకలి కాదు. जीवन का आपकी जो भी कंगाली है, जो भी आपकी आवश्यकता है, आपकी भूख है, वो सब कुछ ये मेज के द्वारा प्रभु मिटा डालेगा। నీ జీవితంలో ఉన్నటువంటి కొదువలు లేమి ఏదైతే ఉందో వాటన్నింటిని దేవుడి భోజనపు బల్ల ద్వారా తీరుస్తాడు. बल्ला का मतलब, బల్ల అనగా, मेज का मतलब బల్ల అనగా आपकी जिंदगी की हर वो भूख, నీ జీవితంలో ఉన్న ప్రతి ఆకలి, केवल यही भूख नहीं, కేవలం శరీర ఆకలి కాదు. ये भूख 2 रोटी खाएंगे तो मिट जाएगा, ఈ శరీర ఆకలి 2 రొట్టెలు తింటే తీరుతుంది. पर आपके जिंदगी में बहुत सारे भूख अभी बाकी నీ है। జీవితంలో అనేక రకాలైన ఆకలులు మిగిలి ఉన్నాయి. हालेलुया। హల్లెలూయా. मैं अगर आपको ऐसे पूछूं, నేను బహుశా ఈ విధంగా అడిగితే आप कई बातें बताएंगे ఎన్నో मुझे। మాటలు మీరు చెప్తారు. मेरी जिंदगी की भूख कभी खत्म ना होने वाली भूख है मेरे నా पास, జీవితంలో ఎన్నడి తీరని ఆకలి నాలో ఉంది. वो मिट जाए, అది తీర్చబడాలి. उसके लिए मेरा प्रभु मेरे लिए मेज तैयार करके देगा। దానికై నా దేవుడు నా కొరకై బల్ల ఏర్పరిచాడు. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, अन्याय की कमाई कभी रहती नहीं हमारे पास। అన్యాయపు సొమ్ము మన దగ్గర ఉండదు. आप लिख के रख लो, నువ్వు రాసి పెట్టుకో. मैं आपको खून से भी लिख के दूंगा, अगर अन्याय से कमाया हुआ अगर अपने पास में रहता है तो। అన్యాయంతో నువ్వు సంపాదించుకున్నావా నీ దగ్గర ఉండదని నేను రక్తంతో రాసిస్తాను. नहीं रहेगा, అది ఉండదు. वो कहीं ना कहीं जाएगा, అది ఎక్కడొక్కడ పోతది. दवाखाने में जाएगा అది దవాఖాన కన్నా या పోతది, तो और कहीं जाएगा, లేక ఇంకెక్కడైనా పోతది. नहीं तो कोई ना कोई लुटेरा जरूर मिल जाएगा आपको। మీకు ఎవడొకడు దోచుకునేవాడు దొరుకుతాడు. आप कमा के रखेंगे నువ్వు సంపాదించి పెడతావు, और वो आके लूट लेगा और वो कमा लेगा, खा लेगा। ఆయన వచ్చి దోచుకొని వెళ్ళి చక్కగా తింటాడు ఆయన.
वही बात हो जाएगी ये. हाँ, पासवान रोड मुल्लेगढ़ बंगार पन रोड अच्छी 3 पेड़. हम लोग जमा करेंगे और वो फुकटू महाराज आके खा के चले जाएंगे. మనమేమో కూడ పెడతాము, వాడు ఉచితంగా వచ్చి వాడు మంచి చక్కగా తింటాడు. ऐसा ही होता है ఇలా అవుతది अन्याय की कमाई. అన్యాయపు परंतु సంపాదన. కానీ हमारे प्रभु की मेज से अगर मिल गया अपने को, మనకు దేవుని బల్ల ద్వారా మనకు దొరికితే, उसके मेज से अगर कुछ मिला ना, ఆయన బల్ల ద్వారా మనకి ఏదైనా దొరికిందా उसको कोई छीन भी नहीं सकेगा. దాన్ని ఎవరు దొంగలించరు. मैं बोलता हूँ छीन के ज्यादा दिन जिंदा नहीं रहेगा वो, నేను అంటాను దోచుకున్నాను ఎక్కువ రోజులు బ్రతకడు. क्योंकि वो प्रभु ने मुझे दिया है. ఎందుకంటే దాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. वो प्रभु का है, అది దేవునిది. उसके मेज से आया हुआ है. ఆయన బల్ల నుండి వచ్చినది అది. हालेलुया. హల్లెలూయా. कहाँ से आया वो? అది ఎక్కడి నుండి వచ్చింది? ब्याज बट्टे से नहीं आया, వడ్డీ వ్యాపారంతో రాలే, अन्याय की कमाई से नहीं आया, అన్యాయపు సంపాదనతో రాలే. ईश्वर के मेज से मुझे मिला है. దేవుని బల్ల నుండి నాకు దొరికింది అది. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. परमेश्वर के बच्चे लोग उसके मेज से लेना आरंभ करें. దేవుని పిల్లలైన వారు ఆయన బల్ల మీద నుండి తీసుకోవడం आपकी నేర్చుకోవాలి. प्रॉपर्टी कोई छीन नहीं सकेगा. నీ ఆస్తిని ఎవరు దోచుకోరు. आपकी कमाई हुई जो चीजें हैं वो कोई अन्याय से आपसे ले नहीं पाएगा. నీవు సంపాదించుకున్నటువంటి ఏ వస్తువైనా అన్యాయంగా ఎవరు నేను అక్కడి నుండి తీసుకొని వెళ్ళరు. अगर कोई हाथ लगाया भी ఎవడైనా చెయ్యి పెట్టినను वो बचेगा नहीं, వాడు బ్రతకడు. ज्यादा दिन जिंदा नहीं रहेगा, ఎక్కువ రోజులు బ్రతకడు. क्योंकि वो धर्मी की कमाई, धर्मी के बच्चे धर्मियों की है वो. అది నీతిమంతుని సంపాదన, నీతిమంతుని పిల్లలది. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళరా, आप अन्याय से मत रखिए. అన్యాయంతో ఉంచకండి. आप प्रभु के मेज से खाओ, దేవుని బల్ల నుండి తినండి. परमेश्वर के मेज से खाओ. దేవుని బల్ల మీద తినండి. अब दाऊद 6 वचन में क्या बोलता है? దావీదు 6వ వాక్యంలో ఏమంటున్నాడు? हर दिन मैंने पुकारा तब यहोवा ने सुन लिया और उसको उसके सब कष्टों से छुड़ा लिया. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఉమ్. అతని శ్రమలన్నిటిలో నుండి ఆ. అతని రక్షించెను. శ్రమలన్నిటిలో నుండి ఆయనను రక్షించెను. ఆ, రక్షించెను. రక్షించను. आमेन. क्या बात है. ఏంటా మాట? दाऊद जब परमेश्वर के पास में गया, उसके पूरे बातें वो परमेश्वर से पूरा कर ले रहा है. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి అతని మాటలు, అతని విషయాలన్నిటిని దేవునితో పూర్తి आप प्रभु की उपस्थिति से दूर हो गए. దేవుని సన్నిధికి దూరమయ్యారు. इस कारण ఆ కారణము చే कष्ट और संकट और मुसीबतें आपके पीछे पड़ गए, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు మీ వెంట పడుతున్నాయి. आपके पीछे पड़ गए. మీ వెంట పడుతున్నాయి. इसलिए अब आपको क्या करना है? అప్పుడు మీరు ఏం చేయాలి? आपको परमेश्वर पिता के पास में जाना है మీరు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. और उसके पास में जाकर आपको कहना पड़ेगा, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అనాలి. प्रार्थना में बोलना पड़ेगा. ప్రార్థనలో నువ్వు అనాలి. तब वो सुनेगा. అప్పుడు ఆయన వింటాడు. सुनकर तुम्हारे सारे कष्टों से, सारे संकट और मुसीबतों से प्रभु तुमको बचा लेगा. విని నీకున్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి అన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. यस. అవును. हालेलुया. హల్లెలూయా. ये छठा पद उसका प्रमाण दे रहा है, 6వ వాక్యము దానికి ప్రమాణం क्योंकि ఇస్తుంది. दाऊद ने पूरा अनुभव लेकर लिखा इस बात को. దావీదు పూర్తిగా అనుభవం తీసుకొని మాటను రాశాడు. जब जब उसके जीवन में कष्ट आए, मुसीबतें आए, आए- वो परमेश्वर के पास में गया और उससे बातचीत किया. ఆయన జీవితంలో కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడల్లా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ये మాట్లాడాడు. 7वां पद वहीं पर చూడు 7 అందులోనే भजन संहिता 34 का 7 पद, यहोवा के डरवैयों के चारों ओर उसका दूत छावनी किए हुए उनको बचाता है. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ हम्म. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. क्या बोलते हैं अभी? మీరేమంటారు ఇప్పుడుగా? आप तो खामों का डर रहे. మీరు అనవసరంగా భయపడుతున్నారు. अरे ये पीछे कौन आ रहा है? ఈ వెనకాల ఎవరు अरे వస్తున్నారు? ये अंधेरे में कौन बैठा ఈ है? చీకట్లో ఎవరు కూర్చున్నారు? आप ऐसे ही डर रहे. మీరు ఊరికేనే భయపడుతున్నారు. इस वचन को पढ़ो, क्या बोल रहा ఈ है? వాక్యాన్ని చదవండి ఏమంటుంది? उसके डरवैयों के, ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు उसके डरवैयों के चारों ओर करके लिखा है. चारों ओर, ఆయన భయభక్తులు గల వారి చుట్టూ. छुट्टू. చుట్టూ तेलुगु में छुट्टू है, हिंदी में चारों ओर. తెలుగులో చుట్టూ.
నలువైపులా. चारों ओर मतलब నలువైపులా అంటే आपका कोई भी बाजू बचा नहीं है। నీ ఏ భాగము ఏ భాగమైనా మిగిలేదు. चोर इधर से आएगा, कोई रास्ता नहीं है। దొంగ ఈ విధంగా రావడానికి మార్గం లేదు. सामने से आएगा या पीछे से आएगा, ముందటి నుండి రాని లేక వెనుక నుండి రాని, कहीं नहीं। ఎక్కడ లేదు. आपके चारों ओर उसके स्वर्गदूत रहते हैं। నీ నలువైపులా ఆయన దూతలు ఉంటాయి. उसके डरवैयों के चारों ओर उसका दूत छावनी किए हुए उसको बचाता है। యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. हालेलुया। హల్లెలూయా. क्या बोलता है परमेश्वर का वचन? దేవుని వాక్యం ఏమంటుంది? दाऊद ने स्टेटमेंट दिया దావీదు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. कि उसकी जो स्वर्गदूत है आपके चारों ओर रहते हैं बोलते हैं। ఆయన పరలోకపు దూతలు నీ నలువైపులా ఉంటాయంట. तभी बच रहे हम लोग, అప్పుడే మనం బ్రతుకుతున్నాం. नहीं तो एक ठोकर से भी हमारी जान जा सकती है। ఒక్క దెబ్బ తగిలితే మన ప్రాణాలు పోతాయి. कई बार हम लोग छोटी सी छोटी बात में भी हमारा जान जा सकता है, అనేక సార్లు చిన్న విషయాన్ని బట్టి కూడా మన ప్రాణం పోతుంది. परंतु కానీ उसके डरवैयों के चारों ओर उसके स्वर्गदूत पैरा किए रहते हैं। ఆయన భయభక్తులకు నలువైపులా ఆయన దూతలు కావాలి. ఆయన మీ తండ్రి, वो आपकी प्रार्थना सुनता है ఆయన మీ ప్రార్థన వింటాడు, और आपकी सहायता करता है। మీకు సాయం చేస్తాడు. ఆయన उसके मेज में हमारी बहुत सारी आवश्यकताएं हैं। ఆయన భోజనం లేక ఆయన బల్లలో ఉండి మన ప్రతి అనేకమైన అవసరతలు हमारी ఉన్నాయి. हर आवश्यकता का भोजन उसके पास में है। ప్రతి అవసరతకున్న భోజనం ఆయన దగ్గర ఉంది. आपकी हर भूख की मिटाने की उसके पास में ताकत है। నీకున్న ఆకలి, ప్రతి రకమైన ఆకలిని తీర్చే బలము ఆయనకున్నది. यस, అవును. हालेलुया। హల్లెలూయా. मैं खुदा उनका शुक्रिया अदा करता हूँ। తండ్రి అనే దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. जब भी हमारी आवश्यकता जो भी होती है, మన అవసరత ఏది ఏమై ఉన్నాను, जब हम उससे मांगते हैं, మనం అడిగినప్పుడు वो पूरा करके देता ఆయన పూర్తి చేసి ఇస్తున్నాడు. है। आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. तो आज इस बात को याद ఈ रखिए, మాటను జ్ఞాపకం ఉంచుకోండి. उसके मेज में हर प्रकार की भूख मिटाने की पूरी ताकत उसके मेज में याद दिलाना चाहता కానీ हूं। ఈ రోజు నేను మీకు జ్ఞాపకం अगर చేస్తున్నాను. आप डर रहे हो నీవు तो భయపడుతున్నావా? आपका डर का कारण कोई ना कोई होगा। నీ భయానికి కారణం ఏదో ఒకటి అయి ఉంటుంది. आप यहोवा से विचारणा करो, యెహోవా యొద్ద విచారణ చేయండి, परमेश्वर से बातें करो, దేవునితో మాట్లాడండి, उसके पास जाओ, ఆయన దగ్గరికి వెళ్ళు. फिर वो आपको निर्भय करेगा। అప్పుడు భయం లేకుండా నిన్ను చేస్తాడు ఆయన. आपका सारा भय का माहौल खत्म कर देगा నీ वो, భయ వాతావరణాన్ని సమాప్తం చేస్తాడు. और आपको खुशहाली लेकर आएगा। మరి నీలోన సంతోషాన్ని పుట్టిస్తాడు ఆయన. आपको संतुष्टि और आनंद प्रदान నీకు करेगा। సంతృప్తిని మరి ఆనందాన్ని కలగజేస్తాడు. आपको डरने की आवश्यकता నీవు नहीं है। భయపడవలసిన అవసరం वो లేదు. आपका पिता है, ఆయన నీ తండ్రి, आपका परमेश्वर है। నీ దేవుడు ఆయన. आप उसके पास में నువ్వు जाइए, ఆయన దగ్గరికి వెళితే वो వెళ్ళండి. आपकी हर आवश्यकता का पूरा करने वाला परमेश्वर है। నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు मैंने ఆయన. आज आपको बताया एक सीक्रेट रहस्य, ఒక రహస్యాన్ని నేను మీకు చెప్తున్నాను. ఈరోజు. उसके मेज में हर एक प्रकार की आवश्यकता भूख मिटाने की ताकत है। ఆయన భోజనపు బల్లలో నీకున్న ప్రతి అవసరత ఆకలిని తీర్చే బలం ఉంది. यस, అవును, है ఉంది. है इसलिए उसने बताया, ఉంది కాబట్టి ఆయన అన్నాడు. इसलिए दाऊद ने बताया, అందుకని దావీదు అన్నాడు, तू मेरे शत्रुओं के सामने मेरे लिए मेज बिछाता है। నీవు నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తావు. हालेलुया। హల్లెలూయా. अब वो आपका भूख किस प्रकार की भी क्यों ना हो, నీ ఆకలి ఏ రకమైనదైనా కావచ్చు, आपका हर भूख मिटाने की ताकत उसके पास में है। ఈ ప్రతి ఆకలిని తీర్చే బలం ఆయనకున్నది. तो इस बात को स्मरण रखें మాటను జ్ఞాపకం ఉంచుకోండి. कि मेरा प्रभु प्रार्थना का उत्तर देने वाला परमेश्वर है। నా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. मेरा परमेश्वर दाऊद का परमेश्वर है, जिसकी प्रार्थना उसने सुनकर उत्तर दिया, मेरी भी प्रार्थना का उत्तर वो देगा। నా దేవుడు దావీదు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రార్థన విని ఆయనకు జవాబిచ్చిన దేవుడు నా ప్రార్థన విని నాకు జవాబిస్తాడు. मेरी भी प्रार्थना का उत्तर उसी के पास में है। నా ప్రార్థన జవాబు ఆయన దగ్గరే ఉంది. मेरी भूख, मेरा प्यास, मेरी आवश्यकता का हर एक समाधान उसके मेज में है। నాకున్న ఆకలి, నాకున్న దప్పిక, నాకున్న ప్రతి అవసరతకున్న సమాధానము ఆ భోజనంలోనే ఉంది. उस मेज में है। ఆ భోజనపు బల్లలోనే वो ఉంది. मेज प्रभु का मेज है। ఆ బల్ల దేవుని బల్ల. हालेलुया।
धन्यवाद। प्रभु आपको आशीष दे।